పాత నిబంధన, కొత్త నిబంధన. నిబంధన అనే మాట ఒక ఒప్పందంతో కూడిన బాంధవ్యాన్ని సూచిస్తుంది. ఈ రెండు భాగాలలో ఉన్న విషయం కూడా అదే. అవి రెండు కలిసి దేవుడు ఇశ్రాయేలు జాతి ప్రజలతో, సమస్త మానవులతో కలిగి ఉన్న నిబంధన సంబంధం గురించిన ఒక మహనీయమైన సంక్లిష్టమైన చరిత్రను ఆవిష్కరించాయి. యూదు సాంప్రదాయంలో పాత నిబంధనను తనాక్ అని పిలిచారు. అది 39 రచనలతో కూడిన ఇశ్రాయేలు సాహిత్య గ్రంథపు చుట్టలు. దాదాపు 1000 సంవత్సరాల కాల పరిమితిలో రాసినవి. దానికి విభిన్నంగా కొత్త నిబంధనలోని 27 పుస్తకాలు అన్నీ 30 నుండి 40 సంవత్సరాల కాలంలో రాసినవి. అవన్నీ మొదటి తరంలోని యేసు అనుచరులు రాసిన పుస్తకాలు. ప్రారంభ దశ నుండే క్రైస్తవ సమాజాలు ఈ గ్రంథాలను పోగు చేసి వాటిని పాత నిబంధనతో కలిపి యేసును గూర్చిన ఒక సమగ్రమైన గాథగా దానిని చదవడం మొదలుపెట్టారు. సువార్త అని పిలిచే 4 గ్రంథాలతో కొత్త నిబంధన ప్రారంభమవుతుంది. అవి యేసు జీవితం, మరణం, ఆయన పునరుద్ధానం గురించిన చరిత్రను ఒక శుభవార్తగా ప్రకటించాయి. వాటి తరువాత అపోస్తలుల కార్యాలు అనే 5వ గ్రంథం వస్తుంది. ఇక్కడ పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసు అపోస్తలులు అనే వారిని నియమించాడు. ఆ మాటకు అర్థం పంపబడిన వారు అని. యేసు గురించిన శుభవార్తను ఆనాటి ప్రపంచమంతటా ప్రకటించడానికి ఆయన వారిని తన ప్రతినిధులుగా నియమించుకున్నాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం తరువాత అపోస్తలులు రాసిన కొన్ని ఉత్తరాల సంకలనం ఉంది. సంఘం లేక చర్చి అని పిలువబడిన యేసు సమాజాలకు బోధన, మార్గనిర్దేశం చేయడానికి వాటిని రాశారు. వాటిలో 13 ఉత్తరాలు పౌలు రాసినవి ఉన్నాయి. వాటన్నిటినీ అవి రాసిన కాలక్రమంలో ఏర్పాటు చేయలేదు. అవి పెద్దదైన ఉత్తరం నుండి అతి చిన్నది వరకు వాటి నిడివి ప్రకారం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత హెబ్రీయులకు రాసిన ఒక ఉత్తరం ఉంది. దానిని అపోస్తలులకు సన్నిహితుడైన ఒక అనామక వ్యక్తి రాసి ఉంటాడు. దీని తరువాత యాకోబు, యోధా, పేతురు, యోహాను రాసిన ఉత్తరాలు ఉన్నాయి. వారిలో 2 యేసు సహోదరులైతే 2 ఆయనకు మొదటి శిష్యులు. కొత్త నిబంధనలో చివరిది ప్రకటన గ్రంథం. అది యేసు అనుచరులందరికీ ఒక సవాలుతో కూడిన ఆదరణ కలిగించే ప్రవచనాత్మక వాక్యాన్ని 7 సంఘాలకు రాసిన ఉత్తరం. ఇవి కొత్త నిబంధనలోని గ్రంథాలు. అయితే అవన్నీ దేని గురించి? పాత నిబంధనతో కలిసి ఒక సమగ్రమైన గాథగా మారడానికి అవి దానితో ఏ విధంగా జతపడుతుంది? ఈ విధంగా ఆలోచించండి. బైబిలు అనేకమైన సంఘటనలు, తరాల చరిత్రలతో కూడిన ఒక సుదీర్ఘమైన కథనం. పాత నిబంధనలో వివరించిన మొదటి వరుస కార్యాలన్నీ దాని తరువాత రాబోతున్న చరిత్ర యొక్క ఉనికిని వివరించేవిగా ఉంటాయి. దాని మౌలిక అంశాలు, వాటి మధ్య సంఘర్షణలు దాని నిర్మాణ నమూనాలో చూడవచ్చు. చివరికి ఇవన్నీ కొత్త నిబంధనలోకి కొనసాగి యేసులో ఆ చరిత్రను పరాకాష్ఠకు తీసుకువెళ్ళింది. దీని గురించి మరింత వివరించనీయండి. మొదటి రంగం అంతా దేవుని గురించి, సకల మానవాళి గురించి. దేవుడు మానవుల కోసం ఒక అద్భుతమైన తోటలాంటి దేవాలయాన్ని ఏర్పాటు చేశాడు. వారు ఈ లోకాన్ని ఏలడంలో దేవునితో భాగస్వాములుగా ఉండాలి. అయితే మానవులు బుద్ధిహీనులు. వారు ఒక చీకటి శోధనకు లొంగిపోయి దేవుని జ్ఞానంపై తిరుగుబాటు చేశారు. దానితో వారు బయట అరణ్యంలోకి నెట్టబడ్డారు. తరువాత ఒకరినొకరు చంపుకోవడం ప్రారంభించారు. వారు తమ స్వార్థాన్ని, ఎదుటివారిని అణిచివేసే గుణాన్ని ప్రతిఫలించేలా నగరాలు నిర్మించారు. అది చివరికి అతి పెద్దది, చెడ్డది అయిన బబులోను నగర నిర్మాణానికి దారితీసింది. కానీ దేవుడు ఈ లోకాన్ని, దానిలోని బుద్ధిహీనులైన మానవుల్ని ప్రేమించాడు. కాబట్టి ఆయన ఒక విమోచన ప్రణాళిక ప్రకటించి మనల్ని ఈ విధమైన సర్వనాశనంలోకి నడిపించిన దుష్టత్వాన్ని అంతం చేయడానికి ఒక నూతన మానవుడు వస్తాడని వాగ్దానం చేశాడు. ఆ తరువాతి రంగంలో గాథ అంతా దేవుడు ఇశ్రాయేలు గురించి. అది మొదటి రంగంలోని అంశాలను, నమూనాలను మరింత ముందుకు కొనసాగించింది. దేవుడు బబులోనులో నుండి ఒక కొత్త మానవాళిని ఒక మధురమైన తోటలాంటి ప్రాంతంలోకి పిలిచాడు. వారే అబ్రహాము, శారా. వారి సంతానమైన ఇశ్రాయేలీయులు. వారి ద్వారా దైవిక దీవెన సమస్త జనాలకు పునరుద్ధరించబడుతుందని వాగ్దానం చేశాడు. నిజంగా మనం ఎదురు చూస్తున్న కొత్త మానవాళి వీరే. అయితే ఇశ్రాయేలీయులు కూడా ఇతర మానవులు చేసినట్టే దేవునిపై తిరుగుబాటు చేశారు. తమ స్వంత హింసాత్మక నగరాలను నిర్మించుకొని తద్వారా తమ స్వనాశనం కొని తెచ్చుకొని తిరిగి బబులోను పరవాసానికి వెళ్ళారు. కానీ అబ్రహాము సంతానం నుండి నూతన మానవుడు వస్తాడని తాను చేసిన వాగ్దానానికి దేవుడు కట్టుబడి ఉన్నాడు. అది ఒక యాజక రాజు అయి ఉంటాడు.
ఆయన ఇశ్రాయేలు ఇతర మానవులను బబులోను నుండి విడిపించి ఈ లోకానికి దేవుని దీవెనను పునరుద్ధరిస్తాడు. ఈ రెండు రంగాలు ఏ విధంగా ఒకే నమూనా ప్రకారం నిర్మాణం కలిగి ఉన్నాయో గమనించండి. రెండవ రంగం మొదటి రంగం కంటే మరింత సుదీర్ఘమైనది, హింసాత్మకమైనది. ఈ రెండూ కలిసి మానవుని విచారకరమైన పరిస్థితిని పరిశోధించాయి. అయితే అవి తరువాతి రంగంలో మరింత విస్తృతంగా వెల్లడైన దేవుని వాగ్దానాన్ని వెలుగులోకి తెచ్చాయి. ఆ రంగమే పాత నిబంధన ప్రవచనాలు, కావ్య గ్రంథాలు, ప్రవక్తలు ఇశ్రాయేలుపై, సమస్త రాజ్యాలపై వారి దుష్టత్వం గురించి నేరారోపణ చేశాయి. యెహోవా దినం అనే రోజున తన లోకాన్ని బబులోను నుండి విడిపించడానికి దేవుడే స్వయంగా దిగి వస్తాడని వారు ప్రకటించారు. ఆయన ఇశ్రాయేలు కోసం, సమస్త మానవుల కోసం ఒక సేవకునిలాగా శ్రమపడి చనిపోవడానికి వాగ్దానం చేయబడిన ఒక యాజక రాజు ద్వారా ఆ పని జరిగిస్తాడు. ఆ తరువాత ఆయన సకల రాజ్యాలకు రాజుగా హెచ్చించబడతాడు. బబులోనును విడిచిపెట్టి దేవునితో కలిసి నూతన యెరూషలేములో పరిపాలించబోయే కొత్త నిబంధన ప్రజలతో ఏకం కావాలని ఆయన సకల ప్రజలకు పిలుపునిస్తాడు. అంటే ఒక నూతన సృష్టిలో, ఈ విధంగా గాథలో మరొక నూతన రంగం ఉన్నదనే ఎదురు చూపులతో పాత నిబంధన ముగుస్తుంది. వీరు కొత్త నిబంధనలో ప్రవేశిస్తే అదే గాథ యేసులో కొనసాగించబడడం మీరు చూస్తారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. 4 సువార్తల వృత్తాంతాలు నజరేయుడైన యేసును ఈ లోక జాతులకు దేవుని దీవెనను పునరుద్ధరించే అబ్రహాము వాగ్దాన పుత్రుడుగా, దుష్టత్వాన్ని ఓడించి మానవాళిని దేవునితో జతపనివారిగా నిలిపే నూతన మానవుడుగా పరిచయం చేశాయి. ఆ విధంగా యేసు ఒక మానవుడిగా చిత్రీకరించబడ్డాడు. ఆయన దేవుడు వాగ్దానం చేసిన రాజ్యం రాబోతున్నదని ప్రకటిస్తూ సంచరించాడు. తానే ఇశ్రాయేలు యొక్క దైవికమైన రాజు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు, ప్రవర్తించాడు. అయితే ఆయన తనను రాజు అని పిలుచుకోకుండా మనిషి కుమారుడు అని పిలుచుకున్నాడు. అంటే సేవకునిగా వ్యవహరించే ఒక మానవుడు. యేసులో ఇశ్రాయేలీయుల దేవుడు ఒక నమ్మకమైన ఇశ్రాయేలీయుడు అని, మనం వాస్తవంగా ఎలా జీవించాలో అలాంటి నిజమైన మానవుడుగా వచ్చాడని సువార్తలు ప్రకటించాయి. మానవాళి దుష్టత్వం వెనక దాగి ఉండి మనల్ని స్వార్థం, హింస, చావులకు ప్రేరేపిస్తున్న అసలైన అంధకార శక్తిని ఎదిరించి పోరాడటమే యేసు లక్ష్యం. అయితే అలాంటి దుష్టత్వాన్ని మనం ఎలా ఓడించగలం? దీనికి సువార్తలలో కనిపించే ఆశ్చర్యకరమైన జవాబు ఏమిటంటే, అది తనను చంపడానికి అనుమతించడం ద్వారా యేసు మన దుష్టత్వాన్ని జయించాడు. తన ప్రతికూల సింహాసనం అయిన శిలువ మీద మానవాళి దుష్టత్వం, పాపం కోసం యేసు చనిపోయాడు. అహింస, క్షమాపణ, త్యాగపూరితమైన ప్రేమ అనేవి ఈ విశ్వంలో అత్యంత శక్తివంతమైనవి అని తాను దేనినైతే